ఇప్పుడు ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ వస్తాయి అంటున్నారు కదా. అవును. బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? దానమ్మన దానం నాగేంద్రన. దానం నాగేంద్ర గెలుస్తాడు. ఎందుకు దానం నాగేంద్ర గెలుస్తాడు? ఎందుకంటే అందరికి తెలియని విషయం నేను కూడా చెప్పాలి, చెప్పకపోతే చాలామంది తెలియదు. అందరు ఏమంటారు అంటే వేస్ట్ గాడు దొంగ గింగ అంటారు. ఆయన ఇంటికి పోతే అన్నం పెట్టేది అందరికి తెలుసు. ఒకటి హాస్పిటల్లో పోంటి అన్న పోంటి పోతే ఫస్ట్ పోయేది దానమ్మన ఇంటికే. దానమ్మన ఇంటికే. అది 100% దానమ్మన ఇంటికే పోతారు. ఎందుకంటే ఆయన మంచి మనిషి. ఎవరు కష్టాలున్నా ఎవరు నష్టాలున్నా ఫస్ట్ ఆయన ఆదుకుంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది నిలబడరు? ఎవడన్నా ఏమైనా చేసిండా? పథకాలు ఇస్తారు కానీ పథకాలు కాకుండా పర్సనల్గా ఇంటికి పోయినానికి కూడా ఆదుకుంటాడా? ఆదుకోడు. కాబట్టి దానమాన గురించి చెడు ప్రచారము కొంతమంది చేస్తారు కానీ చెడు ప్రచారం తప్పు. ఆయన 100% దేవుడు 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 100% దేవుడు ఆయన. ఓకే, ఇప్పుడు దానం నాగేంద్ర ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే కదా, ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఒకటి కాంగ్రెస్లోకి వెళ్ళింది కదా, ఏ పార్టీలో దానం నాగేంద్ర గెలుస్తాడో? 100% అండి దానం నాగేంద్ర గెలుస్తాడు. కాకపోతే నాకు టీఆర్ఎస్ అంటే చాలా గౌరవం, ఇది వాస్తవం. నాకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం, ఆయన ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం. కేసీఆర్ రావటం నాకు సంతోషం. కాకపోతే దానం నాగేంద్ర ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో నేను ఉంటాను. ఎందుకంటే అన్నం పెట్టిన వ్యక్తులను మరిస్తే అది పద్ధతి కాదు. నాకు అన్నం పెట్టిన వ్యక్తి హీరో శ్రీహరి గారు చనిపోయారు. నేను ఆయన ఇంట్లోనే ఉంటుండే, ఆయనతోనే ఉంటుండే. యూట్యూబ్లో కూడా మీరు చెక్ చేయండి, జూనియర్ సీఆర్ అని 100 టీవీ ఛానల్కి వెళ్ళిన, జబర్దస్త్లోకి వెళ్ళిన, అన్నింట్లోకి వెళ్ళాను నేను. కాకపోతే నాకు దానమ్మన్ అంటే ఎందుకు రెస్పెక్ట్ అంటే ఆయన కూడా మాకు అన్నం పెట్టిండు. కాబట్టి ఆ రెస్పెక్ట్తోనే ఆయన ఏ పార్టీ, ఇప్పుడు పార్టీ కండువాలు మారాలంటే మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. కానీ నాగేంద్ర నా ముఖం చూసి పార్టీ కండువాలు మార్చుకుంటాం అంతే. అది కేసీఆర్ 10 ఏళ్ల పాలన మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలన. కేసీఆర్ పాలన బాగుంది, 100% కేసీఆర్ పాలన బాగుంది. కాకపోతే ఓట్లు అనేది ఎందుకు వేస్తామంటే నాగేంద్ర ముఖం చూసి వేస్తాం. ఎందుకంటే ఆయన ఖైరతాబాద్కి ఒక పునాది, ఆయన దేవుడు.